రేపటికి అమ్మలగానే ఉంటామా? అమ్మమ్మలం అయిపోతాం, తర్వాత ఉంటాం, ఆ తర్వాత అయిపోతుంది. మరి రేపు అమ్మలు కావాల్సిన వాళ్ళు ఎవరు? ఈ రోజు అమ్మలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి? ఏం చేస్తామమ్మా? నా బిడ్డ బాగా చదువుకుంటే చాలు, నా కొడుకు బాగా చదువుకుంటే చాలు. వాడు లోకల్లో ఉన్న చదువంతా వాడు చదివి అమెరికాకు పోయి అక్కడికి పోయినాక $4 పంపిస్తే అంతకంటే చాలు. వాడు ఇక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. నాకు కష్టం వచ్చినా, నేను రోగం వచ్చినా అమ్మా అని పలకరించకపోయినా పర్వాలేదు. వాడు నేను చచ్చిపోయేటప్పుడు దగ్గర లేకపోయినా పర్వాలేదు. వాడు అమెరికాలకు పోయి ఆ $1 పంపిస్తే హ్యాపీ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక్కరు కాదు. ఎందుకంటే మనకు కొన్ని ప్రెస్టేజ్, కొన్ని కంపారిజన్, కొన్ని రకరకాలైన అపోహల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ స్థితిలో మనం ఒక్కసారి ఇలాంటి పండుగలు ఏదొచ్చినా ఒక్కసారి మనము ఎనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి స్థితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి. లేదు అంటే భారతీయంలో ఉన్నటువంటి అనేక పండుగలు కావచ్చు. ఏ పండుగ అయినా సరే ఎందుకు అంటే ఒక్కసారి మనం రీచెక్ చేసుకోవడం కోసమే. అలా రీచెక్ చేసుకున్నప్పుడు సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మరి ఈ రోజున ఆడపిల్లలు రేపటి అమ్మలు అవుతారా కారా? మరి ఆ అమ్మలయ్యే పిల్లలకి నిజంగా రేపు మనము అంటే నా వయసు దాటిపోయింది. ఇప్పుడున్న అమ్మలందరూ కూడా నిజంగా బిడ్డని రేపటి వాడి భవితను చాలా అమ్మ ఎలాగైనా ఉండని వాడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ చక్కగా సమాజంలో ఓ ధర్మాత్ముడుగా ఉండాలి అని మొదటి దండు పెట్టుకునే వాళ్ళు తక్కువ. ఏదేమన్నా కానీ వాడు అంబానికి సరి సమానంగా ఉండాలని మనసులో కోరుకునే వాళ్ళు ఎక్కువ. అందరికీ ఆశ ఉంటుంది, ఆశపడ్డం సహజమే, మానవ లక్ష్యం. కానీ ఆ ఆశని ఆశయంగా తీర్చిదిద్దడం కోసం ఉండేటువంటి వాటిలో ముఖ్యమైన పాత్ర స్త్రీమూర్తి, మాతృమూర్తివే. అంతే కదా? ఇప్పుడు శివాజీ గడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ అనుకుందట, ఏమో కానీ నాకు నచ్చట్లేదు, అప్పుడంతా కూడా మొఘల్స్ మన దగ్గరికి వచ్చి పరిపాలిస్తున్నటువంటి కాలం, ఔరంగజేబ్ కాలం, చాలా కర్కశంగా దుర్మార్గత్వంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ హింస పెడుతున్నటువంటి కాలంలో ఆ తల్లి పడ్డటువంటి వేదన ఆ బిడ్డ గడుపులో ఉన్న బిడ్డలకు మానవత్వం అనేది కనిపించేలాగా చేసింది. అందువల్ల ఆ గడుపుతో ఉన్న ఆ తల్లి దేవదేవి కోటలోకి వెళ్ళి దండం పెట్టుకుందంట. తల్లి, నేను ఇప్పుడు చూస్తున్న ఈ దుర్మార్గం ఏదైతే ఉందో ఇది ఉండకుండా ఉండాలంటే నా గడుపులోని బిడ్డను అలా కాపాడు. నా బిడ్డ ఆ దుర్మార్గాన్ని చంపే విధంగా ఉండాలి అని కోరుకుందంట. లేదు అంటే ఇంకొక మాట ఏమందో తెలుసా? లేదు అంటే ఈ బిడ్డ ఈ గర్భంలో విచ్ఛిన్నమైపోని ధర్మాత్ముడైనటువంటి బిడ్డ పుడితేనే ఉంచు తల్లి అని ఆ తల్లి ఆ కోటలో ఉన్న అమ్మవారికి నమస్కరించిందట. మనం ఎంతమంది నా బిడ్డ ఏదేమన్నా కానీ సత్యమే పలకాలి, ధర్మమే పలకాలి అంటామా? అనం. మన చిన్నప్పుడు ఒకనాడైతే సత్యమేవ జయతే అన్నటువంటి మన సంస్కృతిని ఇక్కడ పెట్టాం. ఇంకొక నాడైతే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న సంస్కృతిని మనం నిలుపుకున్నాం. ఈ రోజు ఏమవుతుంది? మొన్న వైరల్ గా చూశారు, ఒక పిల్లవాడు గురుకులీలైనటువంటి అంటే ల్యాబ్ టెక్నీషియన్ కదా అని ఇంకొక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను. ల్యాబ్ టెక్నీషియన్ అయినా ఇంకెవరైనా నీకు మార్గదర్శనం చేసేటువంటి గురువుకు ఇవ్వాల్సిన సంస్కారం ఇవ్వట్లేదు అంటే ఇంట్లో లోపమా, బయట లోపమా? తల్లి తర్వాత తల్లి అనేటువంటి వాళ్ళు గురువులు కదా. తల్లి ప్రాణం పోస్తే గురువులు జీవితంలో వాళ్ళు ఎట్లా ఉండాలి అని జ్ఞానబోధన పోసేటువంటి తల్లిదండ్రులు కదా. మరి వాళ్ళకు ఎట్లాంటి విలువ ఇవ్వనటువంటి ఈ పెంపకం ఉంది అంటే మనం ఏం చేయాలి, ఎలా మారాలి? ఈ రోజు అందరూ కూడా మహిళా దినోత్సవం చేసుకునేటప్పుడు ఒక మహిళ ఈ సృష్టికి మూలం అన్నాము, ఈ మహిళ సమాజాన్ని దిద్దడానికి మాతా సమాజ నిర్మాత అన్నాం కదా. మరి అలాంటి అమ్మ బిడ్డలు ఎలా పెంచాలి, రేపటి తల్లులు ఎలా పెరగాలి? ఈ రెండు మనకు ముఖ్యమైనటువంటి అంశాలుగా కనుక తీసుకున్నట్టయితే సమాజం ఎప్పుడు కూడా లోపం ఏమీ రాదు. ఎందుకంటే